త్యాగరాజు గారి హృదయం పూర్తిగా శ్రీరాముడితో నిండిపోయినా ఆయన ఆధ్యాత్మిక దృష్టి మాత్రం చాలా విశాలం. ఆయనకు శివుడు వేరే దేవుడు కాదు, అదే పరబ్రహ్మం యొక్క మరో రూపం. భారతీయ సంప్రదాయంలో శివుడు రాముని భక్తుడు, రాముడు శివుని ఆరాధించాడు. ఈ పరస్పర భక్తిభావం త్యాగరాజు గారి సంగీతంలో కూడా కనిపిస్తుంది. అందుకే ఆయన శివ 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 అని కూడా పాడగలిగాడు, రామ అని కూడా అదే ప్రేమతో పాడగలిగాడు. త్యాగరాజు గారి కృతుల్లో ఒక గొప్ప సందేశం ఉంది. ఆయనకు రాముడు అంటే శివుడు, శివుడు అంటే పరమాత్మ, పరమాత్మ అంటే నాదం, సంగీతం. అందుకే ఆయన సంగీతాన్ని నాదోపాసనగా చూశారు. త్యాగరాజు గారి భక్తి మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. నా దేవుడు నీ దేవుడు అనే భేదం కాదు, ప్రతి రూపంలో అదే దేవుణ్ణి చూడటం, అదే నిజమైన భక్తి. త్యాగరాజు గారి చూపులో రాముడు, శివుడు, దేవి ఇవన్నీ వేర్వేరు రూపాలు మాత్రమే.